అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈ పురాతన రాముల వారి విగ్రహాలు బయటపడ్డాయో తవ్వకాల్లో మధురవాడ అయితే మనం బయలుదేరుతున్నాం. మధురవాడ ఏదైతే మనం ఇందాక బయలుదేరామో చాలా దగ్గరలో ఉన్నాం. ఏవైతే రోడ్డు పనుల్లో పురాతన రాముల వారి విగ్రహాలు బయటపడ్డాయో సో అవి మీకు చూపించడం కోసం ఇప్పుడు దగ్గరలో ఉన్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తాం. మనమైతే ఈ వాంబే కాలనీకి రీచ్ అయ్యాం. వాంబే కాలనీకి దగ్గరలో మనం ఉన్నాం. ఇక్కడి నుంచి మనకి లెఫ్ట్ వైపు వెళ్తే ఆల్రెడీ ఏదైతే ఈ రోడ్డు పనులు అవుతున్నాయో ఈ విస్తరణలో ఈ విగ్రహం దగ్గరలో చేరుకుంటాం. యాక్చువల్గా ఇదైతే ఈ వాంబే కాలనీలో పార్కింగ్ ప్లేస్ కోసం జీవీఎంసీ స్థానిక బళ్ళు పార్కింగ్ విషయం మీద రహదారి నిమిత్తం పనులు జరుగుతున్నాయి. ఆ పక్కనే చిన్న ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కోసం ఒక పెద్ద కాలువలాగా ఇక్కడ పోయి చూడొచ్చు. ఇది తవ్వుతుండగా దీంట్లో నుంచి మట్టి ఏదైతే ఉందో అది పక్కకు వేసిన తర్వాత అందులో నుంచి స్వామివారి విగ్రహం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ స్వామివారి విగ్రహం ఎక్కడ ఉంది ఏంటనేది వెళ్తున్నాం. అందరూ కూడా స్వామివారి విగ్రహాన్ని దర్శించుకోండి. సో ఇది 16వ శతాబ్దానికి చెందిందని చెప్పి ఎవరైతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు నిర్ధారించారు. జై శ్రీరామ్. సో ఇక్కడ స్థానికులు శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి విగ్రహం ఫస్ట్ చూసిన వ్యక్తి ఆయన. తర్వాత పంతులు గారు సో పూజారి వాసు గారి నేతృత్వంలో స్వామివారిని ఆ మట్టిలో నుంచి విగ్రహాన్ని తీసి సో పూజా కార్యక్రమాలు అవి ప్రస్తుతానికైతే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి స్వామివారి గుడి అయితే లేదు. సో చూడొచ్చు. సో ఈ స్థావరంలోనే ఇక్కడ ఉన్న స్థానిక మహిళలు అందరూ కూడా చాలా మంది ఈ విషయం తెలుసుకున్న తర్వాత పెద్ద ఎత్తున రాముల వారి భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనాన్ని భాగ్యం చేసుకొని స్వామివారికి ఏదైతే అప్పుడులో స్వామివారి గుడి గురించి శబరి అప్పుడు తెలుసు అందరికీ కూడా. సో ఆలయానికి ఆ రాముడికి నీడ లేదని ఏదైతే ఇదయ్యారో అదే నీడ కోసం ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా గవర్నమెంట్ దృష్టికి వెళ్లేనంత వరకు ఈ యొక్క వీడియోని అందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా చొరవ చూపించి ఈ ఏరియాలో ఇక్కడ ఒక టెంపుల్ లాగా కట్టి, ఎందుకంటే స్వామి స్వయంభూగా ఇక్కడ వెలిశారు. సో ఇటువంటి స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహాలకి ప్రతి ఒక్క దానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఇది ఇప్పుడుది కాదు 16వ శతాబ్దానికి చెందిందని వారు కూడా డిక్లేర్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ రాముల వారి విగ్రహం త్వరలోనే ఇక్కడ శ్రీరాముల వారు పట్టాభిషేకమై సో సీతా సమేతంగా ఇక్కడైతే నెలకొలవనున్నారు. సో అధిక సంఖ్యలో ఇంకా వేలాది సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి విచ్చేస్తారు. జై శ్రీరామ్. 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 రాముల వారి విగ్రహం ఫస్ట్ దొరికిన వెంటనే ఈ మామగారు, ఎందుకంటే రాముల వారికి శబరి అంటే చాలా ఇష్టం. సో ఆ యుక్త వయసు ఉన్నటువంటి ఆవిడ ఇక్కడ ఉన్నారు మన ముందు. మామగారు 8 దాకా ఇక్కడే ఉండిపోయింది సార్. ఫస్ట్ పాలు నీళ్లు తాను అంతా అయిందాక 8 నుంచి దాకా. ఇప్పుడు మరి రాముల వారి విగ్రహం ఇలా ఎండలో ఉండిపోయింది కదా, అందుకనే గోపురం కట్టాలని ప్రభుత్వం కోసం కోరుకుంటున్నాం. అందరికీ చూడాలా, ఇక్కడ కూడా ఆ ప్రపంచం అందరూ కూడా దగ్గరగా రావాలి. అన్ని గ్రామాలు ఉన్నోళ్ళు ఇక్కడ చూడాలి. మీ గవర్నమెంట్ వాళ్ళు ఒక చిన్న గోపురం కట్టాలి. మాకు చాలు. ఇక్కడ రామాలయం అనేది లేదు. సో ఈయన స్వయంభూగా వెలిసినటువంటి రాముల వారి విగ్రహం ఆల్రెడీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇది 16వ శతాబ్దానికి చెందిందని డిక్లేర్ చేశారు.
సో ఇప్పుడైతే అందరి దృష్టి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణకి విగ్రహం అయితే ఈ వాంబే కాలనీలో నిలవడంతో పాటు చుట్టుపక్కల అధిక సంఖ్యలో ఇందాక చూసారు చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి విచ్చేసి స్వామివారిని అంటే ఈ చెక్కడం అది కూడా చూస్తే అంటే స్వామిలో శ్రీరామచంద్రుడు అంటారు. సో అందానికి ఒక నిలువెత్త నిదర్శనం రాముల వారు. కానీ ఇక్కడ చూడండి ఒకవైపు విల్లు హరివిల్లు చేతిలో బాణం అది పట్టుకొని సో విగ్రహం చూస్తే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇటువంటి విగ్రహం ఇక్కడ దొరకడం స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ భక్తులు మహిళలు అందరూ కూడా చిన్న గుడి కట్టించండి అనేసి అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మామగారి కోరిక కూడా అదే. చూద్దాం ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయ్యి సో గవర్నమెంట్ అధికారుల్ని అలాగే స్థానిక శాసనసభ్యులను కూడా వీళ్ళందరూ త్వరలోనే వెళ్ళి కలుస్తారు. సో కలవడమే కాకుండా ఆయన భరోసాతో ఇక్కడైతే అంతా మంచి జరుగుతుంది. అలాగే ఈ రాముల వారి దర్శనం ఇంకెంతో మంది భక్తులకి కలిగేటట్టుగా అవుతుందని అందరం ఆశిస్తూ స్వామివారి ఈ యొక్క ఏదైతే ఇప్పుడు చుట్టూ ఒక చిన్న స్థావరానికి ప్రస్తుతానికైతే శ్రీనివాసరెడ్డి గారు, వాసు గారు అలాగే స్థానిక లోకల్ మహిళలు అందరూ కలిపి స్వామివారికి చిన్న గూడైతే ఏర్పాటు చేశారు. ఇదే భవిష్యత్తులో ఒక మంచి గుడవుతుందని ఆశిస్తూ మీ యువసేవ. జై హింద్. ఇక్కడైతే యాక్చువల్ గా వాంబే కాలనీలో విగ్రహం ఫస్ట్ చూసిన వ్యక్తి మన ముందున్నారు. ఈయన పేరు శ్రీనివాస్ రెడ్డి గారు. సో సార్ చెప్పండి, అసలు ఆ విగ్రహం ఎక్కడి నుంచి తీసినటువంటి మట్టిలో వచ్చింది? ఒకసారి మీ మాటల్లో మీరు చూసిన వెంటనే మీరు అసలు ఎలా ఫీల్ అయ్యారు అనేది కూడా ఒకసారి చెప్పండి. ఇది ఇక్కడ 6:35కి రోడ్డు స్టేషన్ కి రాంపో దింపడానికి ఇది చేశారండి. ఇదేంటే ర్యాంప్ కోసం తవ్వారండి. అంటే సిమెంట్ కలిపేసి ఇక్కడ కాలువ కట్టడానికి. ఇది 80 రోడ్డు ఉంది సార్. ఇది ఈ మట్టి తీసుకెళ్లి యావు గట్ల చేయిందండి. అంటే చూసారా, అంటే లక్ష్మీదేవి ఆ విగ్రహం వద్దకి రూటింగ్ చూపించినట్టే చూపెట్టి గొట్టెక్కింది సార్. ఇక్కడ నవకం ఒకటి ఉంది సార్. చూడండి, ఓం లక్ష్మీదేవి నమః. ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు గోమాతను చూపించారో ఆ గోమాత ఏదైతే ఇక్కడున్న గెడ్లోకి వెళ్ళిపోతుందని చెప్పి ఆయన ఆ ఆవు వెనకతల పరిగెట్టి ఇక్కడ ఉన్నటువంటి గట్టు వద్దకు వచ్చారు. ఈ గట్టు వద్దకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఆయన మాటలో విందాం. అయితే ఆవు గడ్డ దీపింది సార్. దీపిన తర్వాత దీపిందని ఇక్కడ నవపాము ఒకటి ఉందండి, సైలెంట్ పాము. ఆ భయం పడే గడ్డ తీయలేదని చూస్తే పైకి చూసినప్పుడు కర్త వెళ్ళింది సార్. ఆ కర్త వెళ్ళి కిందకి జారిపోయిన రాయి అనుకున్నాను. నైట్ టైం మీద రాయి అనుకుని దగ్గరికి వెళ్ళి లైట్ వేసి వస్తే అమ్మవారు కనకమాసం అమ్మవారిలో కనిపించింది స్టార్టింగ్. అమ్మవారి కదా పోనీ నేను చేద్దాం అనుకుంటే చిన్న ఏదో వత్సలకి చేసేస్తారు కాబట్టి కొద్దిగా చిన్న గుడ్లాగా చిన్న కొట్టేసి అమ్మవారు ఏడదాం చూసాను. ఆ తెల్లవారికి ఇలా జరిగింది సార్ ఇది. సో మీకు ఏమనిపించింది అసలు విగ్రహం చూసిన వెంటనే? ఏదైతే రామావతారం మీకు కనిపించిన వెంటనే అసలు ఫస్ట్ మీ అనుభవం ఎలా ఉంది? అనుభవం చాలా సంతోషంగా ఫీల్ అయింది సార్. నాకంటే కనిపించిన దేవుడిని రావాలని మాకు కట్టి చూస్తే ముందుకి మా పేరు చెప్పుకొని మేము అలాగే మాకు ఇల్లు అలిగిచ్చారు. అలాగే మాకు రామాయలు కట్టిస్తే చుట్టుపక్కల రామాయలు ఇక్కడ దొరకలేదు. దయచేసి మాకు గుడి కట్టిస్తామని కోరుకుంటాం సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పాప అంది ఒంట్లో బాగాలేదని నువ్వేటే వంట మానేసి పడుకుని పోయినావా, ఇవాళ రాముడు నీకు పూనిచ్చాడు కదా అని అన్నది. ఎలాకాలం చేసి అతనుంచి మనం ఉంటామే, అతను లేని మన ప్రపంచమే లేదే అనేసి నేను మా పాపను మెడ అమ్మ చేత అవలు వంటే చేయలేదు. రాత్రి టిఫిన్ తెచ్చింది అలా తినేసి పడుకుని పోన్నా అంతే.